టీవీ నుండి జ్యోతి అప్డేట్స్. కరీంనగర్లో దుండగులు రెచ్చిపోయారు. పట్టణంలోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో సిబ్బందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకునే లోపే నిందితులు ఎస్కేప్ అయ్యారు. పోలీసులు ఘటనా స్థలిలో బుల్లెట్లు, మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుంజుకొచ్చాడు నన్ను బాత్రూమ్ దాగున్నా సెల్లు ఉన్నదా నీ దగ్గర సెల్లు నన్ను కట్టేసిండు సార్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. గుంజుకొచ్చాడు నన్ను బాత్రూమ్ దాగున్నా సెల్లు ఉన్నదా నీ దగ్గర సెల్లు నన్ను కట్టేసిండు సార్. జరిగిందండి. సుమారు 6 వచ్చి ఫైర్ చేసి వాళ్ళ దగ్గర గోల్డ్ కానీ జ్యువెలరీ ఏది ఉంటాయో అదైతే ఉన్నదో దాన్ని లాక్కెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద ఫైర్ చేశారంటే అప్పటికి పోలీసు వారిని 108 కూడా రావడం జరిగింది. నియర్ బై జడ్జి కోర్టు గల్లీలోకి వెళ్ళి పారిపోవడం జరిగింది. కింద పడ్డారు అని అంటున్నారు. సుమారు 5 నుంచి 6 వాళ్ళు ఉన్నారు అని అంటాను. నేను జ్యోతినగర్ వాసిని. నేను స్థానికంగా 45 సంవత్సరాలకి వెళ్ళి బిజినెస్ చేస్తున్నానండి. మా జ్యోతినగర్లో జరగడం ఇది చాలా దురదృష్టకరం. జ్యువెలరీ షాపు యజమానులైనా ఇది కరీంనగర్కు చాలా బ్యాడ్ అండి. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడం, జ్యోతినగర్ అంటే చాలా పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ మేము ఎవరైనా చూడలేదంటే లోపల ఒక బాబు ఉన్నాడు, వాళ్ళ ఆయాం ఉన్నది. అంటే సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు కూడా ఈరోజు ఒక స్టోన్ ఇనాగ్రేషన్ చేశారంటే కేటీఆర్ పార్క్ కు సంబంధించింది. 10 గంటలకు అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 10:45, 11 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. నేను ఇనాగలు పోతే చూసాను కోర్టు నియర్లీ జడ్జిల హౌస్ దగ్గరండి. బండి సంజయ్ ఈ గల్లీ అండి. బండి సంజయ్ ఆఫీస్ గల్లీ. ఈరోజు జ్యోతినగర్ చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. చైన్ పెట్టమన్నాడు. చైన్ పెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసాము అంటే ఇంకొక 2 వచ్చి బట్టి సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందరూ ఫోటో పెట్టారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీలో దుండగులు కాల్పులు జరిపారు, వివరాలు ఏంటి? కరీంనగర్ ఒక్కసారిగా ఉనికి పడింది. కరీంనగర్ లో కాల్పుల ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టిస్తోంది. పిఎంజే జ్యువెలర్ సంబంధించినటువంటి బంగారు ఆభరణాల షాపులో భారీగా దుండగులు చొరబడి కాల్పులు జరిపిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. కరీంనగర్ లో తొలిసారిగా కాల్పులు జరిపి బంగారాన్ని లూటీ చేసినటువంటి ఘటనగా ఇది చెప్పొచ్చు. పూర్తిగా పోలీసు యంత్రాంగం అంతా ఇక్కడే ఉంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ఇదంతా కూడా క్రైమ్ సీన్ పూర్తిగా
పోలీసులంతా కూడా క్లూస్ టీమ్ ఒక సేకరణ అనేటువంటిది లోపల జరుగుతుంది. ఏం జరిగింది అనేటువంటి తెలుసుకునే ప్రయత్నం పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ఇప్పటికే ప్రారంభించారు. అయితే మనకంటున్నటువంటి సమాచారం ప్రకారం ఉదయం 10:45 షాపు తీసిన తర్వాత కొంతమంది అంటే దాదాపుగా 5 దుండగులు 2 వాహనాల పైన వచ్చారు. అనంతరం వారు లోపలికి వచ్చి ఒక చైన్ కావాలని అడిగినట్టుగా కూడా షాప్ సిబ్బంది చెప్తున్నారు. అడిగిన తర్వాత ఒక్కసారిగా వారి పైన కాల్పులు జరిపారు. 2 సిబ్బంది కూడా భయంతో అక్కడ ఉన్నటువంటి బాత్రూంలో దాక్కున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వారిని కూడా బయటకు తీసుకొచ్చి బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఒక పెద్ద బ్యాగ్ లో అక్కడ ఉన్నటువంటి బంగారం సామాన్ తర్వాత కొన్ని ఆభరణాలను ఆ బ్యాగ్ లో వేసుకుని 5 దుండగులు కేవలం 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో యొక్క భారీ లూటీ జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సిబ్బంది పైన దాదాపుగా 7 నుంచి 8 రౌండ్ల కాల్పులు కూడా జరిపినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకు చెప్తా ఉన్నారు. ఇక్కడ సిబ్బందికి అంతున్న చెప్తున్న సమాచారం ప్రకారం 4 గాయాలైనట్టుగా తెలుస్తోంది. దుండగులు ఉపయోగించినటువంటి ఏదైతే ఆయుధాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మ్యాగజైన్ కావచ్చు, బుల్లెట్లకు సంబంధించినటువంటి షెల్స్ కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ కావచ్చు పోలీస్ బృందానికి చిక్కాయి. దీన్ని పూర్తిగా భద్రపరుస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఎంతమంది పాల్గొన్నారు, ఎంత లూటీ జరిగింది అనే అంశం పైన స్వయంగా కమిషనర్ సిపి గౌష్ ఆలం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. 4 బృందాలతో పోలీసు బృందాలుగా ఏర్పడి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు ప్రారంభించారు. అయితే సిబ్బందికి తీవ్ర గాయాలయ్యే వారిని స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. సిబ్బందికి గాయపడినటువంటి నేపథ్యంలో వారికి తీవ్ర రక్తస్రావం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ రక్తస్రావానికి సంబంధించినటువంటి మరకల్ని మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా అయితే షాప్ కు సంబంధించినటువంటి యజమాని కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది 4 గాయాలవడంతో అసలు ఏం జరిగింది అనేటువంటి దానికి ప్రత్యక్ష సాక్షులు వారే ఉన్నారు. వారు చెప్తే తప్ప వారి పరిస్థితి విషమంగా ఉంది. వారు చెప్తే తప్ప వాస్తవాలు ఏంటి అనేటువంటి బయటకు వచ్చే అవకాశం లేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మనకి ఇప్పటికే దుండగులు చేసినటువంటి లోపల చూపెట్టినటువంటి బీభత్సం ఏదైతే ఉందో అదంతా కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. గౌశాలం 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ యొక్క భారీ లూటీ అనేటువంటిది కరీంనగర్ లో జరిగింది. పిఎంజే జ్యువెలర్ ఇది వీరంతా కూడా బంగారానికి సంబంధించినటువంటి డీలర్ గా కూడా మనకు తెలుస్తుంది. పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తాడు అనేటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారం ప్రకారం పక్కా పథకం ప్రకారమే ఈ యొక్క భారీ లూటీ చేశారు దుండగులు. వీరంతా స్థానికంగా ఉన్నటువంటి దొంగల లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠానా అనేటువంటి విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది. అయితే భారీగా అయితే లూటీ జరిగిందని చెప్పొచ్చు జ్యోతి. అయితే ఇందులో ఎంత బంగారం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, ఎంత వరకు తీసుకెళ్లారు. అయితే ఈ ఒక్క రోజులో ఇది జరిగేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఆదివారం సెలవు దినం కావడంతో ఇక్కడ కొంత రద్దీ లేని రోజు చూసుకొని కావాలని అంటే ఒక పథకం ప్రకారం ఈ యొక్క భారీ లూటీకి దుండగులు తెగబడ్డారు అనేటువంటిది తెలుస్తుంది. అంత నిర్వహించి ఉండొచ్చా? తప్పకుండా జ్యోతి, రెక్కి నిర్వహించకుండా ఈ యొక్క లూటీ చేసే అవకాశమే లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి మనం ప్రాథమికంగా మనం ఒక్కసారి అంచనా వేయొచ్చు ఈ అంశాన్ని కూడా. ఇప్పటికే అంటే ఇక్కడ అంతా కూడా ఆదివారం సెలవు దినం కావడం, కోర్టు పక్క వీధిగానే ఈ యొక్క కాలనీ ఉంటుంది, జ్యోతినగర్ కాలనీ. ఇక్కడే దాదాపుగా కొంత జనవాసం తక్కువగా, సందడి ఆదివారం కాబట్టి సెలవు దినం కావడం తక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని దుండగులు సరిగ్గా షాప్ తీసిన 5 నిమిషాల్లోనే లోపలికి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. ఒక పక్క పథకం ప్రకారం దుండగులు లోపలికి వెళ్లి కాల్పులు జరిపి సిబ్బందులను భయభ్రాంతులకు గురించి బాగా లూటీ చేశారు. ఈ లూటీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఈ యొక్క దోపిడీకి ఈ భారీ లూటీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, అంటే ఇట్లాంటి వివరాలన్నీ కూడా ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించారు. ఒకవైపు హిందూ ఏక్తా యాత్ర ఉన్నటువంటి మరికొద్ది గంటల్లో ఏక్తా యాత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు సంజయ్ నివాసం వద్ద అతి సమీపంలో ఈ యొక్క ఘటన జరగడం పూర్తిగా సంచలనంగా మారింది. సంజయ్ మాట్లాడుతున్నారు.
అలా చూసారు లోపల ఎలా ఉంది పరిస్థితి? సార్ అలా మాట్లాడండి. సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. గుంజుకొచ్చాడు నన్ను నేను బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. గుంజుకొచ్చాడు నన్ను నేను బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. కరీంనగర్లో దుండగులు రెచ్చిపోయారు. పట్టణంలోని పీఎంజే జ్యువెలరీ షాపులోకి ప్రవేశించిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో సిబ్బందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకునే లోపే నిందితులు ఎస్కేప్ అయ్యారు. పోలీసులు ఘటనా స్థలంలో బుల్లెట్లు, మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుంజుకొచ్చాడు నన్ను నేను బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. గుంజుకొచ్చాడు నన్ను నేను బాత్రూమ్ దాగున్నా సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. గుంజుకొచ్చాడు నన్ను నేను బాత్రూమ్ దాగున్నా
సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. గుంజుకొచ్చాడు నన్ను బాత్రూమ్లో దాగున్నా. కరీంనగర్ పట్టణంలోని పీఎంజే జ్యువెలరీ దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. ఉదయం 10 గంటలకు దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని పీఎంజే జ్యువెలరీ దుకాణంలోకి తుపాకులతో 6 దుండగులు ప్రవేశించారు. జ్యువెలరీ దుకాణం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. గుంజుకొచ్చాడు నన్ను బాత్రూమ్లో దాగున్నా. సెల్ ఉన్నదా నీ దగ్గర సెల్ నన్ను కట్టేసిండు సార్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. దీంతో ఆ దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. మిగతా సిబ్బందిని కట్టేసి వెళ్లిపోయారు. ఈ కాల్పుల్లో 3 గాయాలు కాగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ కు తరలించారు. సమాచారం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాత్రూమ్లో దాగున్నా.